వెల్కమ్ బ్యాక్. భారత ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేసేందుకు అమెరికా కుట్ర చేసిందా? సిఐఏతో కలిసి మోదీ హత్యకు స్కెచ్ వేసిందా? ఆ కుట్రను భారత్, రష్యా సంయుక్తంగా భగ్నం చేశాయా? ఇప్పుడు ఈ రకం ప్రశ్నలతో సోషల్ మీడియా హాట్గా మారింది. వాటిలో నిజమంతా అనేది అస్సలు తెలియదు, ఎప్పటికీ తెలియదు కూడా. రష్యా నుంచి మనం ముడి చమురు కొనుగోళ్లు చేస్తున్న సందర్భంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే వాటిని ఆపాలని కోరడం, భారత్ దాని లైట్ తీసుకోవడం లాంటి పరిణామాల నేపథ్యంలో బయటికి వచ్చిన ఈ కథనాలు చాలా ఆసక్తికరంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ప్రధాని మోదీని అంతమొందించే కుట్ర జరిగిందా? సిఐఏ ఇందుకోసం స్కెచ్ వేసిందా? టెరెన్స్ జాక్సన్ ని ప్లాట్ చేసింది సిఐఏ అందుకేనా? తీవ్ర స్థాయిలో సర్క్యులేట్ అవుతోన్న కథనాలు. ప్రపంచంలో సూపర్ పవర్ గా ఎదుగుతున్న భారత్ని చూసి ఇతర దేశాలు కుళ్ళుకుంటున్నాయా? అందులో అమెరికా మొదటి స్థానంలో ఉందా అంటే గట్టిగా కాదు అని చెప్పలేని పరిస్థితి. ఈ క్రమంలోనే మన ప్రధాని మోదీని హత్య చేసేందుకు స్కెచ్ వేశారు అనే సమాచారం కలకలం రేపుతోంది. అసలు ఈ హత్యాయత్నాన్ని రష్యా, భారత్ కలిసి తిప్పికొట్టాయంటున్నారు. అందుకే చైనాలో జరిగిన స్కోస్ సదస్సులో పుతిన్, మోదీ ఓ కారులో కలిసి సుదీర్ఘంగా మంతనాలు సాగించారు అంటున్నారు. డర్టీ పనులకు ప్రసిద్ధిగాంచిన అమెరికన్ సిఐఏ సౌత్ ఏషియాలో కూడా తన నిర్వాకం వెలగబెట్టేందుకు కొందరు ఏజెంట్లను నియమిస్తోంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్లోని తన వింగ్లో స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్ టెరెన్స్ జాక్సన్ ను నియమించింది. ఇతను ఆగస్టు 31న బంగ్లాదేశ్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఢాకాలోని ఓ హోటల్ గదిలో ఇతను విగత జీవుడిగా కనిపించాడు. టెరెన్స్ అర్వెల్లే జాక్సన్ ఆగస్టు 31న ఢాకాలోని తన హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాడు. సెయింట్ మార్టిన్స్ ద్వీపంలో బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికి అతడిని బంగ్లాదేశ్లో నియమించినట్లు నివేదికలు చెప్తున్నాయి. జాక్సన్ మృతి చెందిన రోజు ప్రధాని మోదీ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు చైనాలోని టియాన్జిన్ వెళ్లారు. శిఖరాగ్ర సమావేశం తర్వాత మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొంత సమయం వరకు కారులో కూర్చుని తీవ్రమైన చర్చలు జరిపారని తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ ఏదో ఒకదానితో సంబంధం లేకుండా జరిగినవి కాదు, అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవే అని చెప్తున్నారు. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునే ఎజెండాతోనే ఆ అధికారిని ఢాకాలో మోహరించారని ప్రచారం సాగుతోంది. ప్రధాని మోదీని హత్య చేయాలనే ప్రయత్నం జరిగి ఉండొచ్చు అన్నది విశ్లేషకులు అనుమానిస్తున్నారు. అయితే భారత్, రష్యా నిఘా విభాగాల ఉమ్మడి ఆపరేషన్ ద్వారా ఈ కుట్రను భగ్నం చేశారని చెప్తున్నారు. తమ ప్రభుత్వానికి, తనకి వ్యతిరేకంగా మాట్లాడారు అంటే చాలు, రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ చేతికి మట్టి అంటకుండానే అవతలి వారిని పరలోకాలకు పంపేస్తారని ప్రచారం ఉంది. దానికి సంబంధించి అనేక కథనాలు కూడా ఇప్పటికే చాలా విన్నాం. ఇప్పుడు తాజాగా ప్రధాని మోదీపై స్కెచ్ సమాచారం రష్యాకి తెలిసిందని, అందుకే తమ సహకారంతోనే ఈ హత్యాయత్నాన్ని భగ్నం చేయాలనేది పుతిన్ ప్లాన్ గా చెప్తున్నారు. అందులో భాగంగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ నాయకత్వంలో భారత్, రష్యా నిఘా దళాలు సంయుక్త ఆపరేషన్లో ఈ టెరెన్స్ జాక్సన్ ని లేపేసినట్లు టాక్ నడుస్తోంది. వీటన్నింటికీ పరాకాష్ఠ ఏమిటంటే, స్కోస్ సదస్సు నుంచి తిరిగి వచ్చిన తర్వాత మోదీ సెమీకాన్ సదస్సులో ఓ కామెంట్ చేశారు. చైనా వెళ్లినందుకు చప్పట్లు కొడుతున్నారా లేదా తిరిగి వచ్చినందుకు కొడుతున్నారా అని ప్రశ్నించారు. మరోవైపు జాక్సన్ మృతిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టెరెన్స్ జాక్సన్ మృతిపై అనుమానాలు లేవని క్లారిటీ ఇచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా తీవ్రంగా అభ్యంతర పెడుతోంది. ఈ క్రమంలోనే భారత్ ని అమెరికా టారిఫ్ పేరుతో వేధిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా కథనాలు సంచలనం కలిగిస్తున్నాయి. వీటికి ఎక్కడా ఆధారాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తెగ చక్కర్లు కొడుతున్నాయి.